మానవుని ప్రవర్తన ఎలా ఉండాలి అని ఒక చిన్న సందేశాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. దేవుని మందిరములో మానవుని ప్రవర్తన ఎలా ఉండాలి? ప్రవర్తన అనగానే అది మాట కావచ్చు, నడక కావచ్చు, చూపులు కావచ్చు, అల్లరి కావచ్చు, అధికారం కావచ్చు, ఇలా రకరకాలైన విధానాల్లో మందిరములో మానవుని ప్రవర్తన ఉంటుంది. మందిరంలోనికి వెళ్ళగానే ఎవరి వారి మనసును బట్టి వారు ప్రవర్తిస్తుంటారు. శ్రద్ధతో వినేవాళ్ళు కొందరు ఉంటారు, మాట్లాడుతూ వినేవాళ్ళు కొందరు ఉంటారు, ఆలోచించాలి అని వాక్యం పట్ల శ్రద్ధ కలిగి వినేవాళ్ళు కూడా ఉంటారు. ఈరోజు ఈ సంఘంలో నేను ఏం చేయాలి అనేవారు ఉంటారు. రకరకాలైన ప్రవర్తన కలిగిన వారుగా సంఘములో ఉన్నట్టుగా మనం చూస్తుంటాం. అయితే ఈ సంఘములోనికి వచ్చిన ప్రతి మనిషి కూడా ఏం ఆలోచిస్తుంటాడు అంటే, నేను దేవుని ఆరాధిస్తున్నాను, నేను దేవుని మహింపరుస్తున్నాను, నేను దేవుని ఘనపరుస్తున్నాను అనుకుంటున్నాడు మనిషి. నిజానికి తన హృదయంలోనికి వెళ్ళి ఒక్కసారి పరిశీలన చేయగలిగితే అతడు దేవుని ఆరాధిస్తున్నాడా, దేవుని ఆరాధించడానికే వచ్చాడా, దేవుని ఘనపరచడానికి వచ్చాడా, దేవుని మహిమపరచడానికి వచ్చాడా, లేక ఇంకోటి ఏదైనా చేయడానికి వచ్చాడా? మనము దేవుని మందిరంలోనికి దేనికి వెళుతాం చెప్పండి? దేనికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాం చెప్పండి? దేవుని గణపరచడానికి. అందులో చిన్నలు మొదలుకొని పెద్దల వరకును, స్త్రీలు పురుషులు, సంఘంలోనికి వచ్చే ప్రతి వారిని మనం అడిగితే సంఘానికి మనం ఎందుకు వెళుతున్నామంటే దేవుని ఆరాధించడానికి వెళుతున్నామంటాం. ఒకవేళ ఈ మాటే నిజమైతే మరి యెషయా గ్రంథంలో దేవుడు పలుకుతున్న మాట ఏంటి? యెషయా గ్రంథము 1వ అధ్యాయములో ఒకసారి చూడండి, 11వ వచనాన్ని మనం చూడగలిగితే, 11, 12వ వచనాన్ని మనం చూడగలిగితే, నిజంగా మనం దేవుని మహిమపరచడానికే సంఘానికి వెళుతున్న వారమైతే అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? యెహోవా సెలవిచ్చిన మాట ఇదే. విస్తారమైన మీ బలులు నాకేలా? దహన బలులకు పొట్టేలును, బాగుగా మేసిన దూడలను, క్రొవ్వును నాకు వెకసమాయను. కోడల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే. నా ఆవరణములను తొక్కుటకు మిమ్మలను రమ్మన్నవాడు ఎవడు? మీ నైవేద్యము పెద్దము. ఏమిటి ఈ యెషయా గ్రంథంలో చెప్పబడుతున్న ఈ మాటలు మనం చూసాం కదా. మీ నైవేద్యాలు, పోటేలు, బలిసిన దూడలు నాకు తెచ్చుచున్నారు కదా, నాకు ఇవన్నీ వద్దు, నాకు అవసరం లేదు. నా మందిరములో కనబడవాలనని మీరు వచ్చుచున్నారే. ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? అంటే కనబడడానికి వచ్చుచున్నారా? అందుకా మిమ్మల్ని నా మందిరంలోనికి రమ్మన్నది, నా సన్నిధానంలోనికి రమ్మన్నది? కనబడడానికా, హాజరు వేసుకొని వెళ్ళడానికా? ఎంతో మాట పలుకుతున్నాడు దేవుడు. చూడండి ఆ మాట. నిజంగా అసభ్యకరంగా సంఘములో ప్రవర్తిస్తున్న ప్రతి వారికి ఈ మాట ఒక గుల్పములాగుచ్చుకోవాలి. నేను దేవుని దగ్గరికి వెళుతుంటే దేవుడు ఏమంటున్నాడు? ఎవడు రమ్మనేది? ఈ ఆలోచనతో రమ్మన్నవాడు ఎవరు?
అంటే మనం సంఘానికి, దేవుని మందిరానికి దేనికి వెళుతున్నాము? దేవుని ఆరాధించడానికి కాదు. ఒకవేళ దేవుని ఆరాధించడానికి వెళితే దేవుడు ఏమన్నవాడు? రండి ప్రజలారా, రండి, నా నామమును గణపరచండి, నా నామమును కీర్తించండి, నా నామమును మహింపరచండి, మీరు రావాలని నేను చేతులు చాచి పిలుస్తున్నాను అని చెప్పేవాడు దేవుడు. తండ్రి ఏమన్నాడు తెలుసా? ఎవడు రమ్మన్నాడు? నా వర్ణములను తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవరు అని చెప్తున్నాడు. ఎందుకు ఈ మాట అన్నాడంటే, ప్రజలు ఏ స్థితిలోనికి వెళ్ళిపోయారు అంటే, కనబడవలనని ఒకరు, రెండోది యేసుక్రీస్తు ఏమన్నాడు? మత్తయి సువార్త ఏమన్నాడు? 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయం 8-9 వచనములో, పెదవులతో నన్ను గణపరుస్తున్నారంట. చూడండి, ఆ మాట అద్భుతంగా ఉంటుంది. తండ్రేమో రమ్మన్నవాడు ఎవరు? కనబడవలని వచ్చేవాళ్ళు కొందరు, వచ్చి కూర్చున్న వాళ్ళలో మరొక కేటగిరీ ఏంటి? మరొక విధానం ఏంటి? మరొక మనస్తత్వం కలిగిన వాళ్ళు ఎవరు? ఎలాంటి వాళ్ళు? వేషధారులారా. ఈ ప్రజలు తన పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు ఇవి దైవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. వ్యర్థముగా. ఈ ఆరాధన కూడా సంఘములో, దేవుని మందిరములో పనికి రాదు. కనబడవలనని వచ్చేవారు దేవునికి ఇష్టం లేనివారు, పెదవులతో మాత్రమే ఆరాధించేవారు దేవునికి ఇష్టలు కారు. చూశారా ప్రేమైన దేవుని వారలారా? దేవుడు ఇలాంటి వారిని గురించి అంటున్నాడు, నా మందిరమునకు రమ్మన్నవాడు ఎవరు? వీళ్ళందరూ ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారో తెలుసా? దేవుడు అంటే, ఆరాధన అంటే, దేవుని మహిమపరచడం అంటే ఏంటో తెలుసా? చివరిలో వెళ్ళిపోవాలి, కానుకొని ఇవ్వాలి, ఆశీర్వాదం కావాలి, ఇంటికి రావాలి. దేవుడేం చెప్పాడన్నది కాదు, మేము దేవునికి ఏమిచ్చాము, దేవుడు ఏమి అడిగాడు అవిచ్చామా లేదా అంటే కానుకలు. అది ఇస్తే సరిపోతుందా? అదే నేను కావాలన్నాడా దేవుడు యెషయా గ్రంథములో? బలిసిన దూడలు నాకేలా, నైవేద్య బలులు నాకేలా, విస్తారమైన మీ బలులు నాకు ఎలా? నాకు వద్దన్నాడు. వద్దు. ఇవిస్తే దేవుడు సర్దుకుంటాడు అంటే నాకొద్దు. ఇవిస్తే దేవుడు మహిమపరచబడతాడు అంటే నాకొద్దు. దీని గురించి బైబిల్లో మాట్లాడిన మాటలు చూద్దాం. ప్రసంగి గ్రంథము ఈరోజు మన భాగము ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయంలో వివరణను మనం తెలుసుకుంటున్నాం. ప్రసంగి గ్రంథంలో చెప్తున్నాడు చూడండి, 5వ అధ్యాయము 1వ వచనం. 5వ అధ్యాయం 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఆహాహా, ఎంత మంచి మాట! దేవుడు కోరుకున్న మాట. సొలొమోను గారు అప్పటికి 4 అధ్యాయాలలో ఇది వ్యర్థము, ఇది వ్యర్థము, ఇది వ్యర్థము, ఇది వ్యర్థం అని ప్రసంగము చేసిన ప్రసంగికుడు 5వ అధ్యాయం దగ్గరకు వస్తే, 1వ వచనం దగ్గరకు వస్తే దేవుణ్ణి ఎలా గణపరచాలో చెబుతున్నాడు. దేవునికి ఏది ఇష్టమో చెబుతున్నాడు, ఏది వ్యర్థము కాదో చెబుతున్నాడు. మానవుని జీవితంలో ఉండవలసినది, ప్రాముఖ్యమైనది ఏదో చెబుతున్నాడు. ప్రసంగి అనగా సొలొమోను గారు ఏమన్నాడు? ఎంత చక్కటి మాట! ఏమన్నాడు? నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముండాలన్నాడు? నీ ప్రవర్తన ముఖ్యం. నువ్వు సూటు బూటేసుకొని వచ్చావా, పట్టు చీర కట్టుకొని వచ్చావా, నగలు పెట్టుకొని వచ్చావా, బంగారం పెట్టుకొని వచ్చావా, ఇవి కాదు. ఏం చూశాడు దేవుడు? ప్రవర్తన. అది కాదయ్యా దేవా,
లెస్సైన కోడిదూడని తెచ్చాను, ఇది చూడమంటే అది వద్దు నాయన, నువ్వెలా ఉన్నావో చూడు, నువ్వు ఎలా ఉన్నావో ఆలోచించు. లెస్సైన దూడను చూసి నేను మురిసిపోతాను అనుకుంటున్నావా? నీ బంగారు పొటేలను చూసి నేను మురిసిపోతాను అనుకుంటున్నావా? అది ఇష్టం అనుకుంటున్నావా? నీ ధనమును చూసి నేను మురిసిపోయి ఆనందపడే దేవుడు అని అనుకుంటున్నావా? కాదు నాయన, కాదు. వీటన్నిటిని కలగజేసిందే నీ కోసం. ఎందుకో తెలుసా? నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలని అని చెప్తే ఏమన్నాడు? జాగ్రత్తగా చూసుకున్నాము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట, అంటే దేవునికి ఏది మేలన్నాడు ఇక్కడ? బల ఆలకించడమా? మీరు ఆలోచించండి. చాలామంది ఏం చేస్తుంటారంటే, రే నాన్న ఎక్కడికి వెళ్తున్నారు అంటే, చర్చికి. ఈ కానుక తీసుకొని చర్చిలో కానుక అయ్యి అంటాడు. ఈ కొంతవరకు కొంత ఈ భక్తి ఉంటుంది, పై భక్తి ఉంటుందా ఉండదా? కొంతమంది పెద్దలు రాలేని వాళ్ళు లేదా దూరం ఉన్న వాళ్ళు ప్రార్థనకి వెళుతున్నానంటే కనీసం కానుకైనా ఇవ్వాలన్న ఆలోచన ఉంటుంది. కానీ ఆ కానుకల విషయంలో, ఆ బలి విషయంలో, ఆ అర్పణ విషయంలో దేవుడు ఏమంటున్నాడు అంటే, నాయనా ఇది కాదు, నువ్వు సమీపించాలి. నీ నైవేద్యముల కంటే బలి అర్పించుట కంటే ఏం చేయమన్నాడు? సమీపించు. దేవుని మందిరములోనికి రా ప్రవర్తనతో వచ్చి ఏమన్నాడు? ఆలకించుట శ్రేష్టము. ఇది మంచిది, ఈ గుణము మంచిది, ఈ పద్ధతి మంచిది, ఈ రాక మంచిది. అవునా కదా? దేవుని మందిరములో మానవులు ఎలా ప్రవర్తించాలో చెప్తున్నాడు. నీ డబ్బుతో కాదు ప్రవర్తించేది, మనకున్న ఐశ్వర్యముతో కాదు, మనకున్న అర్పణలతో కాదు. దేవుని మహిమపరచవలసింది ప్రవర్తనతోనూ దేవుని మాటలను ఆలకించుచు వాటిని నీ హృదయములు భద్రపరుచుకుంటూ వెళ్ళిపోతున్నావే, ఆ ప్రవర్తన దేవుని మందిరములో దేవుని ఎదుట సరైనదిగా కనబడుతుంది. ప్రేమన దేవుని వల్ల సరైనదిగా కనబడుతుంది. ఇలాంటి భక్తి జీవితము క్రైస్తవ సంఘములో కనబడుతుందా? పేరుకేమో కోట్ల క్రైస్తవులు, దేశంలోనూ ఎన్నో సంఘాలు ఉన్నాయి. కానీ దేవునికి నచ్చే శ్రేష్టమైన గుణము కలిగిన శ్రేష్ఠులుగా మనుషులు సంఘానికి వెళుతున్నారా? ఇక కింది లైన్లో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. కింది లైన్లో ఏమంటున్నాడు? వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. ఎవరంట? బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే, అంటే బుద్ధిహీనుల గురించి మాట్లాడుతున్నారు. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేదురు, అంటే దుర్మార్గపు పనులు చేస్తూ బుద్ధిహీనముగా బలు అర్పిస్తున్నారంట. బుద్ధిహీనంగా అంటే నువ్వు పాపం చేయడము, బలి అర్పించడం. వాళ్ళు దుర్మార్గులు. అలాంటి సుఖము వెళ్ళవద్దు అని చెబుతూ 2వ వచనంలో ఏమన్నాడు? 2వ వచనంలో, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకునుము. ఒక ప్రవర్తన గురించి చెప్తున్నాడు. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలట? నీ నోటిని కాచుకో. ఎలా పడితే అలా మాట్లాడడానికి నీ నోటిని త్వరపడనీయకుము. నీ నాలుకకు పదును పెట్టొద్దు. నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసా? ఏ స్థితిలో ఉన్నావో తెలుసా? ఎవరి మధ్య ఉన్నావో తెలుసా? ఎవరి సన్నిధిలో ఉన్నావో నీకు తెలుసా? ఎలా పడితే మాట్లాడితే సంఘము, మందిరము ఏమవుతుందో తెలుసా? అల్లరికి కర్తగా మారిపోతుంది. అల్లరి సంఘముగా మారిపోతుంది. ఏది పడితే అది మాట్లాడుతూ, ఏది పడితే అది మనము మాట్లాడుతూ వెళ్ళిపోతే మనకు కాదు ప్రేమైన దేవుని వల్ల అవమానం ఎవరికి? దేవునికి.
మిమ్మల్ని బట్టే నా నామము అన్య జనుల మధ్య దూషింపబడుతుంది. అది క్రియతో దూషింపబడుతుందా, మాటతో దూషింపబడుతుందా, చూపులతో దూషింపబడుతుందా? అది మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంది. ప్రేమన దేవుని వల్లారా, ప్రవర్తన మీద ఆధారపడి ఉంది. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు ఎట్టి పరిస్థితిలోనూ అనాలోచనముగా దేవుని సన్నిధానమునకు వెళ్ళొద్దు. మంచి ప్రవర్తనతో దేవుని మందిరానికి వెళ్ళు. నీ మాట, నీ చూపు, నీ నడక, నీ పడక అన్ని కంట్రోల్లో ఉండాలి. నీ బాడీ మొత్తం ఎలా ఉండాలి? కంట్రోల్లో ఉండాలి, అణిగి మెనిగి ఉండాలి, విధేయతతో ఉండాలి. ఈ గుణం మనకి ఎక్కడొస్తుందో తెలుసా? ఈ పద్ధతి విధానం మనకి ఎక్కడొస్తుందో తెలుసా? పోలీస్ స్టేషన్కి వెళితే కనబడుతుంది. ఎస్ఐ గారు ముందో, సిఐ గారు ముందో, డిఎస్పి గారు ముందో మనం నిలబడినప్పుడు మన ఒళ్ళు, మన కళ్ళు, మన శరీరం ఎలా ఉంటుందో తెలుసా? ముద్ద పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. గుండీలు పెట్టుకోవాలి, చొక్క జాగ్రత్తగా ఉండాలి, అసభ్యకరంగా ఉండకూడదు, అసభ్యకరంగా మాట్లాడకూడదు వాళ్ళ దగ్గర. మనము సార్ ఏం చెప్తున్నాడో వినాలి, దానికే ఆన్సర్ ఇవ్వాలి. ఎగిస్ట్రా మాట్లాడావా లాటిరుగుతుంది. అవునా కాదు? మరి చెప్పండి. లోకములో అధికారుల ముందే మన ప్రవర్తన ఇంతగా ఉంటే మరి దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? సంఘాలలో చూడండి, వాక్యం చెప్తున్నప్పుడు గొడవలే, పాటలు పాడేటప్పుడు గొడవలే. అవునా కాదు? మరి చెప్పండి. నాకు పాట ఇవ్వలేదని, నాకు పాట ఇవ్వలేదని, నా మాట వినలేదని, నా మాట వినలేదని, నేను రాసినది తీసుకునలేదు అని, నేను చెప్పినది పలకలేదు అని. సంఘాలలో మనం ఏం నేర్చుకుంటున్నాం? దేవుని సన్నిధానంలోకి వెళ్ళి మనం ఏం పలుకుతున్నాం దేవుని సన్నిధిలో? సంఘము ఎన్ని సంవత్సరాలు ఉంది అన్నది ముఖ్యం కాదు. మానవులు ఎంతమంది ఎక్కడ రక్షింపబడి పరలోకానికి వెళ్ళారనేది ముఖ్యం. బోధకులుగా ఉన్నవారు మరి కఠినమైన తీర్పు పొందుదురని మీరు ఎరిగి జాగ్రత్తగా ఉండని అన్నాడు దేవుడు. బోధకుల పని ఎలా ఉండాలో తెలుసా? ఒక ఆత్మని ఎలా రక్షించాలన్న కాన్సెప్ట్ ఉండాలి. ఈ గొర్రె ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఈ గొర్రెకి ఏది ఇష్టము? కాపరి అదే కదా చూడవలసింది. తోడేళ్ల మధ్య నువ్వు గొర్రెలను మేపుతున్నావు అంటే ఈ యజమానిని విడిచి గొర్రె ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఏ స్థితిలో ఉంది? ఈ గొర్రె విషయమై నా యజమానునికి నేను సమాధానం చెప్పాలి కదా అనే కనీస జ్ఞానం ఏమైనా ఉందా? మీ పై అధికారులు దేవుని ఎదుట లెక్క చెప్పవలసిన వారై ఉన్నారు అంటాడు ఎబ్రీ పత్రికలో. మీ పైన ఉన్న అధికారులు దేవుని ఎదుట లెక్క చెప్పవలసిన వారే ఉన్నారు కాబట్టి వారికి లోబడి ఉండండి అంటాడు. ఒక సేవకునికి మనం మర్యాదిస్తున్నామా, విలువిస్తున్నామా, గౌరవిస్తున్నామా? ఆయన చెప్పే మాటలు ఏందో లక్ష్యం ఉంచుతున్నామా, ఆలోచిస్తున్నామా, శ్రద్ధ కలిగి ఉన్నామా, భయభక్తులు కలిగి ఉన్నామా? దేవుని సన్నిధిలో మన ప్రవర్తన ఎలా ఉంది? నీ నోటిని కాచుకుంటున్నావా? సరైన ప్రవర్తనతో వెళ్ళిపోతున్నావా? ఏది పడితే అది మాట్లాడేస్తున్నావా? దేవునికి ఏది ఇచ్చినా సరిపోతుందని అడ్జస్ట్ అయిపోతున్నావా? దాన్ని దేవుడు ఒప్పడం లేదే. వద్దు, నువ్వు సమీపించి వినునైనా నీ బలులు పక్కన పెట్టు. నీ హృదయమే మారిపోయింది, చీకటిలోనికి వెళ్ళిపోయింది, దుష్టుని యొక్క అధికారంలోనికి వెళ్ళిపోయింది. నాకు అది కావాలి, ఆ హృదయం కావాలి. ఆ హృదయమే లేనప్పుడు, నీవే నా వ్యక్తివి కానప్పుడు, నీవే నా సన్నిధానములకు పరలోకానికి చేరనప్పుడు నీ బలులు నాకు ఎలా? వద్దు అన్నాడు. సొలొమోను గారు ఆరాధన గురించి, సొలొమోను గారు మందిరములో ప్రవర్తన గురించి ఎంత చక్కటి మాటలు మరి చెబుతున్నాడో మీరు చూడండి. ప్రేమ దేవుని వాళ్ళారా, వ్యర్థముగా ఆరాధిస్తున్నామేమో, పెదవులతోనే గణపరుస్తున్నామేమో. అలాంటి వారిని చూసి నా మందిరానికి రమ్మన్నవాడు ఎవరని దేవుడు మన విషయమై పలుకుతున్నాడా? ఒక్కసారి మనము పరిశీలన చేద్దాం. ప్రేమన దేవుని వల్ల పరిశీలన చేద్దాం. ఇంకేమన్నాడు? మూడవచనంలో ఏమన్నాడు?
విస్తారమైన పరిపాలన వలన 2వ అధ్యాయమే 5వ అధ్యాయము 2వ వచనములో, నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము, దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలేను. దేవుడు ఎక్కడున్నాడు? అయ్యా, దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశమందు ఉన్నాడు. మనం ఎక్కడ ఉన్నాము? భూమి మీద ఉన్నాము. ఒక మాటలు చెప్పాలంటే ఆయన పాదాల క్రింద మనం ఉన్నాం. ఎలా ఉండాలి? మనం ఆయన పాదాల కింద ఉన్నట్టు ఎలా ఉండాలి? ఆయన పాదముతో మనం తొక్కితే ఎక్కడికి వెళ్తామో తెలుసా? పాతాళములోనికి వెళ్తాం. కానీ ఆయన ఇంకా కనికరించి మనల్ని ఇంకా మన నుండి ఏదో కావాలని కోరుకుంటూ మనల్ని ప్రేమిస్తూ ఆయన కృప చేత మనల్ని ఏం చేస్తున్నాడో తెలుసా? భద్రపరుచుకుంటున్నాడు. ఇంకా నా యుద్ధకు వస్తాడేమో, ఇంకా మారతాడేమో, ఇంకా వింటాడేమో, నా వాక్కులను పరిశీలిస్తాడేమో, వివేచిస్తాడేమో, సమీపించి ఆలకిస్తాడేమోనని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ప్రేమన దేవుని వర్లారా, మన మాటలు కొద్దిగా ఉండాలి, కొద్దిగా ఉండాలి. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, విస్తారంగా మాటల్లో ఏముంటుందంట? దోషము ఉండక మానదు. నువ్వు విస్తారంగా మాట్లాడుతున్నావు అంటే అందులో ఏదో దోషము ఉంటుంది. వద్దు వద్దు. దేవుని సన్నిధిలో నీ మాటలు కొద్దిగా ఉండాలి, ఎక్కువ వద్దు. మన భక్తిలో ఎక్కువ ఉండాలి, మాటలలో తక్కువ ఉండాలి. ఎందుకో తెలుసా? ఈ మాట ఎందుకు అన్నాడు తెలుసా? కింది వచనంలో అదిరిపోయే మాట అన్నాడు. మాటలు ఎందుకు చెప్తున్నాడు, ప్రవర్తన గురించి ఎందుకు చెప్తున్నాడు అంటే కింది వచనంలో చెప్తున్నాడు. చూడండి 3వ వచనం, విస్తారమైన పని పాటల వలన స్వప్నములు పుట్టును, పెక్కు మాటలు పలుకు వాడు బుద్ధిహీనుడు అగును. నీవు దేవునికి మ్రొక్కుబడి చేసుకుని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకు. ఏమన్నాడు? నువ్వు దేవునికి మ్రొక్కుబడి చేసుకుని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము, బుద్ధిహీనత యందు ఆయనకు ఇష్టము లేదు. ఈ మాట ఆలోచిద్దాం ప్రేమన దేవుని వర్లారా. మాటలు పలుకుతున్నావు కదా, నువ్వేం పలుకుతున్నావో నీకు అర్థమవుతుందా? ఒకవేళ నేను దేవుని సన్నిధానములో ఉండి నేను మొక్కుబడి చేసుకున్నాను అని నువ్వు అనుకొని ఈజీగా ఉంటావేమో. దేవుని సన్నిధానములో ఒక్కసారి మొక్కుబడి చేసుకున్నావా, దాన్ని నువ్వేం చేయాలో తెలుసా? ఖచ్చితంగా చెల్లించాలి. ఇందులో వేరే ఆప్షన్ ఏమీ లేదు. దేవుడు ఎందుకు అన్నాడు తెలుసా? ఏ మాట? దేవుని మందిరానికి వెళుతున్నావు, జాగ్రత్త. నువ్వు దేవుని మందిరానికి వెళుతున్నావు, జాగ్రత్త. అక్కడ నీ ఆలోచన, నీ మాటలు, నీ చూపులు అన్ని కంట్రోల్లో ఉండాలి. లేదని ఒకవేళ నువ్వు ఏది పడితే అది ఆలోచన చేసి నీ హృదయములో ఏదో ఉప్పొంగిపోయి కంట్రోలు తప్పి మాట ఇచ్చి దాన్ని నెరవేర్చకపోతే దేవుడు బాధపడతాడు, శిక్ష వేస్తాడు నీకు. చాలామంది ప్రేమన దేవుని వర్లారా, వాక్యం వింటున్నప్పుడు కానీ, తన హృదయంలో సంతోషం పుట్టినప్పుడు కానీ, తన జీవితంలో మేలు జరిగినప్పుడు కానీ చాలామంది చాలా మొక్కుబడులు చేసుకుంటారు, అవునా? లేదా మాటిస్తారు. అవునా కదా? చెప్పండి. దేవా నాకు అది చేస్తే ఇది చేస్తే అది చేస్తే ఇది అంటారు. మేలు జరిగిన తర్వాత ఏ మనిషి కూడా దాని గురించి ఎవరు ఆలోచించాడు. మేలు జరిగిన తర్వాత దాని గురించి ఎవరు ఆలోచించారు? చాలామంది. దీన్ని వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలియదు. నా గనక డబ్బు ఉంటే అంటాడు, ఉంటే నేను ఏదో చేస్తుంటే అంటాడు. ఏమి చేయలేడు. ఎంత చెట్టుకి డబ్బు ఉంటే ఒప్పుకుంటున్నారా? బంధువులందరినీ ఉంటుందో వాళ్ళిపోతారు. ధనం ఉంటే నీకు నిద్ర పట్టదు, ఐశ్వర్యం చేత నిద్ర పట్టదంట. ప్రసంగిలో చెప్తాడు. మనం ఏదో ఉంటే ఏదో చేయాలని కాదు, మన దగ్గర ఏది ఉంది ఏం చేయగలం.
ఒకవేళ భవిష్యత్తులో నేను ఇది చెయ్యగలనా అని ఆలోచించి దేవునికి మాట ఇవ్వాలి. అది నేను చెయ్యగలను అంటేనే మాట ఇవ్వాలి. లేదని ఒకవేళ పొరపాటున మాట ఇస్తే అది మనిషి విషయంలో వచ్చినా దేవుని విషయంలో వచ్చినా ఎంత ప్రమాదం జరుగుతుందో మీకు తెలియాలి. మనిషి విషయంలో ఒక ఆయన మాట ఇచ్చాడు. ఎవరు ఆయన? క్రొత్త నిబంధనలో హేరోదు, అంతేనా? ఆయన ఎదుట ఆయన పుట్టినరోజున ఒక ఆయన డ్యాన్స్ చేసిందంట, నృత్యం చేసిందంట. చేసి ఏం చేసింది? ఆయన మనసును సంతోషపరిచింది. అప్పుడు ఆయన ఊరుకున్నాడా? ఆ ఆనందములో, ఆ సంతోషములో, ఆ సంబరములో వెనక ముందు చూడకుండా ఒక మాట ఇచ్చాడు. ఏమిచ్చాడు? నా రాజ్యములో సగమట్టుకు ఏమి అడిగినా అది నీకు ఇస్తానంటాడు హేరోదు. నా రాజ్యంలో నీకు సగమట్టుకు ఏమి అడిగినా నేను ఇస్తాను, కోరుకో అంటే ఆ చిన్ని తల్లికి ఏం చేయాలో తెలియక తల్లి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి, అమ్మా, రాజుని నేను సంతోషపరిచాను, రాజు బహుమతి కోరుకోమన్నాడు, ఏం కోరుకోవాలో అర్థం కావడం లేదు. తల్లి విషముతో, కక్షతో, ద్వేషముతో, అసూయతో, పగతో రగిలిపోయి యోహాను గారి తల అడుగుపోవాలి. ఈమె వెళ్ళి యోహాను గారి తల అడిగితే రాజు ఏం చేశాడు తెలుసా? బాధపడతాడు హేరోదు. అయ్యో చిట్టి తల్లి, యోహాను తల అడిగితేవా, ఆయన ప్రవక్త కదా, మంచివాడు కదా అని అడిగితే మాట తప్పుతావా, నెరవేరుస్తావా? రాజులకు మాట తప్పడం అనేది జరగదు. రాజరికానికి అది అవమానకరం. చూశారా? తొందరపాటులో మనం ఇచ్చిన మాట ఎంత ప్రమాదానికి దారితీసింది, ఎంత ప్రమాదానికి దారితీసింది. తొందరపడి మనం ఏది నిర్ణయాలు తీసుకునకూడదు, ఏది ఒకరిని మాట అనకూడదు. వెనక ముందు ఆలోచించాలి. కొన్నిసార్లు మనుషులు పలికే మాటలు ఎదుటివాని హృదయంలో గులుపములాగుచ్చుకుంటుంటాయి, కానీ మాట్లాడేవానికి, ఆ అబ్బులు విడిచేవానికి అర్థం కాదు, గుచ్చుకుంటున్న వానికి అర్థమవుతుంటుంది. దేవుడు చెబుతున్నాడు, నీ మాటలు జాగ్రత్త, నువ్వు మాట ఇచ్చేటప్పుడు జాగ్రత్త, మాట్లాడేటప్పుడు జాగ్రత్త, దేవుని మందిరంలో నీ ప్రవర్తన జాగ్రత్త, దేవుని సన్నిధానంలో నీ ప్రవర్తన జాగ్రత్త అని చెప్తున్నాడు. ఇప్పుడు మ్రొక్కుబడి గురించి ఏమంటున్నాడు? నువ్వు మ్రొక్కుకుంటివా అన్నాడు. అంటే మ్రొక్కుబడి గురించి ఒక మాట 5వ వచనంలో, నీవు మ్రొక్కుకొనిన దానిని చెల్లించుము, నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుట కంటే మ్రొక్కుకొనుటయే మేలు. నువ్వు ఎందుకు మ్రొక్కుకున్నావు? నీతో కానప్పుడు నువ్వు ఖచ్చితంగా మ్రొక్కుకున్నావు కనుక వాటిని చెల్లించాలి. ఈ విషయంలో దేవుడు మనిషికి స్వేచ్ఛనిచ్చాడు. మ్రొక్కుబడి అన్నది మన ఇష్టం. నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో ఆరాధించవలెను ఆజ్ఞ, అవునా కదా? నువ్వు ఖచ్చితంగా చేయాలి, అది ఆజ్ఞ. నీ దేవుని తప్ప వేరే వారిని పూజించకూడదు, ఆజ్ఞ. కానీ మ్రొక్కుబడి మాత్రము నువ్వు చేస్తే మాత్రం చెల్లించు, లేదా ఊరుకో. అది నీ పర్సనల్ విషయం, నీ వ్యక్తిగత విషయం, నీ కుటుంబ పరిస్థితి విషయం. అది నీ జీవితంలో ఏది కావాలని మొక్కుకున్నావో దాన్ని నెరవేరిస్తే నేను ఇది ఇస్తానని మొక్కుకున్న కళ ఖచ్చితంగా మొక్కుబడిని నువ్వు చెల్లించాలి, లేదంటే ఊరుకో. మొక్కుకునుట ఉండుటయే మేలు. నేనే నిన్ను కాదనలేదు. దీని విషయంలో దేవుడు ఎంత కండిషన్గా మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండం మొక్కుబడి గురించి, సంఖ్యాకాండము
23వ అధ్యాయం అనుకుంటా తీయండి. సంఖ్యాకాండము 30వ అధ్యాయము 12వ వచనం. 30వ అధ్యాయం 12వ వచనం. 30:12 ఉందా? ఉంది. ఈ 30వ వచనం అంతా కూడా ఇక్కడ మొక్కుబడి గురించి వ్రాయబడుతూ 12వ వచనంలో ఒక మాట అన్నాడు చూడండి. ఆమె భర్త వినిన దినమందే వాటిని బొత్తిగా రద్దు చేసిన ఎడల ఆమె మొక్కుబళ్ళను గురించి ఆమె మీద ఒట్టును గుర్చి ఆమె పలికినది ఏదియు నిలవకపోవును. ఆమె భర్త వాటిని రద్దు చేసెను గనుక యెహోవా ఆమెను క్షమించును. మొక్కుబడి గురించి 30వ అధ్యాయం 1వ వచనం నుండి చూస్తే మొక్కుబడి గురించి వ్రాయబడింది. ఇక్కడ కూతురు మొక్కుబడి చేసుకుంది, అది తండ్రికి తెలిసింది అనుకోండి. తండ్రి ఉండి దాన్ని రద్దు చేసిన ఎడల రద్దయిపోతుంది. తండ్రికి తెలిసిన తర్వాత కూడా ఊరుకున్నాడు అనుకోండి, అది కుమార్తె నెరవేర్చకపోయినా తండ్రి ఏం చేయాలి? నెరవేర్చాలి, ఖచ్చితంగా నెరవేర్చాలి. లేదు కూతుర్ని వివాహం చేశాడు అనుకోండి, పెళ్లి చేశాడు కూతురికి, ఈమె మొక్కుకుంది అని భర్తకు తెలిసిన తర్వాత ఊరుకున్నాడు అనుకోండి, అది పాపం అవుతుంది. తెలిసిన తర్వాత దాన్ని రద్దు చేశాడు అనుకోండి, అది ఆమెకు క్షమాపణ కలుగుతుంది. మొక్కుబడి విషయంలో దేవుడు చాలా కండిషన్గా మాట్లాడుతున్నాడు. ఎందుకన్నాడో తెలుసా? నువ్వు దేని పడితే దాన్ని మొక్కుకోవడానికి, దేని పడితే దాన్ని పలకడానికి నీ నోటిని త్వర పరనీయకు, జాగ్రత్తగా ఉండాలి. ఇది చిన్నదే కదా అనుకునవద్దు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఇదేంటి ప్రభు అలా అనేసి అంటారు? అంతే, దేవుడంటే చీటి మాటకి వ్యర్థముగా పలికేవాడు కాదు. ఆయన మాటను ఎత్తావా, ఆయన యొక్క పేరును ఎత్తావా, నీ ఒళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వ్యర్థముగా ఉచ్చరించకూడదు అన్నాడంటే ఆయన ఎంతగా మనుషులకు విధి విధానాలను నేర్పిస్తున్నాడో మనం ఆలోచించాలి. ఈరోజు చిన్నదే కదా నువ్వు అనుకుంటున్నావు, ఆ చిన్నది ఏమైపోతుంది? పెద్దగా మారిపోతుంది అని ఆయన మాట విషయంలోను, చూపుల విషయంలోను, క్రియల విషయంలోను, ప్రవర్తన విషయంలోను ప్రతిదీ కూడా ఇశ్రాయేలీయులకు నేర్పుతూ వచ్చాడు. దేవుడు నేర్పుతూ వచ్చారు. పాపము చేస్తే క్షమాపణ రావడానికి బలులను పెట్టాడు దేవుడు. పాప పరిహార్థ బలులు ఉన్నాయి, నైవేద్య బలులు ఉన్నాయి, క్షమాపణ బలులు ఉన్నాయి. నీ జీవితంలో నువ్వు ఏదైనా చేస్తే బలులు అర్పించు అంటే ప్రజలు ఏం చేశారో తెలుసా? పాపం చేయడము, బలులు అర్పించడం, పాపం చేయడము, బలులు అర్పించడం. దేవునికి ఏమైంది? వికసమాయను, అసహ్యమైందంట. మీ బలులు నాకేలా వద్దు, బలులు వద్దు, నాకు ప్రవర్తనే ముద్దు. తెలుసో తెలియకో పొరపాటును చేస్తే బలులు అన్నానే కానీ జీవితాంతం వీటిని చేస్తూ ఉండనని కాదు. నేను మారతాను ప్రభువా, నా పాపను క్షమిస్తావా అంటే క్షమించానని చెప్పడానికి బలి పెట్టాను, క్షమించానని చెప్పడానికి యాజకులను పెట్టాను, మీ నిమిత్తము నన్ను వేడుకోవడానికి మధ్యవర్తులను పెట్టాను. అంతేగాని మరలా వచ్చి పాపము అని చేసి నాకు బాధ కలిగించి చనిపోయి నరకానికి వెళ్ళాలని కాదు. దేవుడు మొక్కుబలుల విషయంలో కూడా ఎంత జాగ్రత్తగా చూస్తున్నాడో మీరు ఆలోచిస్తున్నారా ప్రేమైన దేవుని వారలారా? ఈ మొక్కుబడి విషయంలో ఒక ఆయన వేదన చెందినట్టుగా మనం వాక్యంలో చూస్తాం. ఒక ఆయన వేదన చెందాడు. ఎవరాయన? యెఫ్తా గారు. ఆయన ఎలాంటి ఆలోచన చేశాడో తెలుసా? అమ్మోనీయులు వచ్చారంట ప్రజల మీదకి యుద్ధానికి. అమ్మోనీయులను గనక నేను జయిస్తే
దేవా నీకు లేత దూడనిస్తానని ఒప్పుకున్నా బాగుండు. అవునా? నేను ఫస్టే చెప్పాను కదా, మానవునికి ఉత్సాహంలోను, ఆనందంలోను, సంతోషంలోను, ఘనకార్యంలోను ఏమండి కొన్నిసార్లు మనిషి ఏమైపోతుంటాడు అంటే బలహీనపడిపోయి వెంటనే మాట ఇచ్చేస్తుంటాడు. అది మంచిది కాదంటున్నాడు దేవుడు. అది మంచిది కాదు. ఆలోచించు, మంచి నిర్ణయం తీసుకో. యెఫ్తా గారు అమ్మోనీయులను జయిస్తే, దేవా నా ఇంటిలో నుండి మొదట ఏదైతే వస్తుందో దానిని నేను అర్పిస్తాను అన్నాడు, ప్రతిష్ఠిస్తాను అన్నాడు. అవును, తన ఇంటిలో నుండి నా కూతురే రావచ్చు, నా భార్యే రావచ్చు, ఎవరైనా రావచ్చు కదా అని ఒక్కసారైనా ఆలోచించాడా? దూడొస్తుందని నువ్వు ఎలా అనుకున్నావు? పొట్టేలు వస్తుందని నువ్వు ఎలా అనుకున్నావు? ఓ మేక వస్తుందని నువ్వు ఎలా అనుకున్నావు? ఓ జంతువు వస్తుందని నువ్వు ఎలా అనుకున్నావు? ఎలా ఊహించావు? దేవుని సన్నిధానంలో అనాలోచనగా పలకకుము అంటే ఎందుకు అంత అనాలోచనగా ఆయన పలికాడు? ఆయన పలికి ఆయననే బాధ తెచ్చుకున్నాడు. ప్రేమైన దేవుని వారలారా, మంచివాడే యెఫ్తా, కానీ తాను పలికిన మాటకు బద్ధుడు కావలసిన బాధ్యత ఉంది. ఆయన అమోనీయులను జయించి తిరిగి వస్తూ ఏమన్నాడు చూడండి, న్యాయాధిపతులు 11వ అధ్యాయము 30వ వచనంలో. న్యాయాధిపతులు ముంచుకుందాం, టైం అయిపోతుంది. న్యాయాధిపతులు 11వ అధ్యాయము 30వ వచనం. అప్పుడు యెఫ్తా యెహోవాకు మ్రొక్కుకొనెను. ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దానిని అర్పించెదను అన్నాడు. మరియు అనే దగ్గర పుట్నోట్లో ఒకటి అని అంకేసి పుట్నోట్లో ఏమన్నాడు? లేదా ప్రతిష్ఠిస్తా లేదా దహన బలిగా ఇస్తానన్నాడు. ఇక్కడ కొందరు అభిప్రాయము ఎలా ఉందంటే యెఫ్తా తన కుమార్తెను బలిచ్చాడేమో అంటున్నారు చాలామంది. బలివ్వలేదండి, అది రాంగ్ అనడానికి ఒక మాట ఏంటంటే, దేవుడు ఎక్కడ కూడా మనుషులను బలి కోరలేదు. ఇది విగ్రహారాధనకు సంబంధించినది, ఇది అన్యుల ఆచారము, ఇది దేవుని ఆచారము కాదు, ఇది దేవుని ఆజ్ఞ కాదు, ఇది దేవుడు ధర్మశాస్త్రములు ఇశ్రాయేలుకు ఎక్కడా చెప్పలేదు. పైగా యెఫ్తా ఎవరు? దేవుని ఆత్మతో నిండినవాడు అని 29వ వచనంలో ఉంది. దేవుని ఆత్మ ఎందుకు వచ్చినట్టుగా ఇదంతా మనం చూస్తున్నప్పుడు యెఫ్తా గారు దేవుని పట్ల ఆసక్తి కలిగిన వాడే, దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడే. అమోనీయులను యెఫ్తా గారికి అప్పగించారు అంటే ఈయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అని ఖచ్చితంగా మనం చెప్పగలము. అలాంటి వారికి ధర్మశాస్త్రము కూడా తెలుసు. ధర్మశాస్త్రము దేవుడు మనుషులను బలి అర్పించాలని ఎక్కడా చెప్పలేదు. మీరు అన్యుల ఆచారం వైపు వెళ్ళకూడి అని చెప్పాడే తప్ప అన్యుల ఆచారాలను మీరు పాటించనని ఎక్కడా చెప్పలేదు అనడానికి యెఫ్తా గారు తన కుమార్తెను బలి అర్పించలేదు అనడానికి కూడా కొన్ని ఆధారాలను మనం చూద్దాం బైబిల్లో. ప్రేమైన దేవుని వారలారా, యెఫ్తా గారు ఏది మొక్కుకున్నాడంట? తన ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినది ఏదో యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు లేదా దహన బలిగా దానిని అర్పించెదను అన్నాడు. అప్పుడు యెఫ్తా అమోనీయులతో యుద్ధం చేయుటకు వారి యుద్ధకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించెను గనుక అతడు వారిని అనగా అరోయేరు మొదలుకొని మిన్నీతుకు వచ్చు వరకు అబేల్కు రామియుము వరకును 20 పట్టణముల వారిని నిశేషముగా హతము చేసెను. అట్లు అమోనీయులు ఇశ్రాయేలు ఎదుట నిలవకుండగా అణిచివేయబడిరే.
యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబూరులతోనూ నాట్యములతోనూ బయలుదేరి అతని ఎదుర్కొనేను. ఆమె కాక అతనికి మగ సంతానమే గాని ఆడు సంతానమే గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజీసితివి. నీవు నన్ను తల్లడింపజేయి వారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను గనక వెనుక తీయలేననగా. ఆయన బాధలో కూడా పలుకుతున్న మాట ఏంటి? బాధపడుతున్నాడు. నా మనసును నా హృదయమును కృంగదీసితివి కుమారి, నీవెలా వచ్చితివి? నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను, మాట నేను వెనుకకు తీయను. పైగా యెఫ్తా గారికి ఆ కుమార్తె తప్ప ఆడు సంతానమే కానీ మగ సంతానమే కానీ ఎవరు లేరు. అంటే మన భాషలో ఒకే ఒకగాను కుమార్తె ఆయనకు ఉంది. ఇప్పుడు ఏం చేయాలి యెఫ్తా గారు చెప్పండి? కుమార్తె ఏమంటుందో తెలుసా? నానా బాగిచ్చావు నువ్వు మాట అంటుందా? తండ్రి, నువ్వు యెహోవాకు మాట ఇచ్చి ఇంటివా, అది నాతో చెప్పు అంటే, అవు తల్లి, నేను మాట ఇచ్చాను. అయితే నానా 1-2 నెలలు సమయం ఇస్తావా? 1-2 నెలలు నేను అరణ్యములోనికి వెళ్ళిపోయి నా కన్యాత్వమును గురించి నేను ప్రలాపిస్తాను నాయన. ఎంత బాధ ప్రేమైన దేవుని వర్లారా! ఆయన అనాలోచంగా చేసిన మాట మ్రొక్కుబడి కుమార్తెను బాధ పెట్టింది, తండ్రి బాధపడుతున్నాడు. ఒకే ఒక కుమార్తెని ఏం చేయాలి ఇప్పుడు? బలర్పించాలా, ప్రతిష్ఠించాలా? ఏం చేయాలి ఇప్పుడు? ఏం జరిగింది? 27వ వచనంలో, ఆమె నా కొరకు చేయవలసినదేమనగా 2 నెలల వరకు నన్ను విడువుము, నేనును నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యాతత్వమును గూర్చి ప్రలాపించేదనని తండ్రితో చెప్పగా, అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చెను గనుక ఆమె తన చెల్లికత్తెలతో కూడా పోయి కొండల మీద తన కన్యాత్వమును గూర్చి ప్రలాపించెను. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేశాను. ఏం చేసి ఉంటాడు చెప్పండి? ఆమెకు చేశాను. ఏం చేసి ఉంటాడు? ఇక ప్రతిష్ఠించను అని రాయబడలేదు, దహన బలిచ్చనని కూడా రాయబడలేదు. ఒక్క మొక్కుబడి ఎంత వేదనకు గురి చేస్తుందో మీరు ఆలోచించండి. కన్యాత్వమును గురించి ప్రలాపించి వచ్చిన తర్వాత మాట తప్పకుండా ఏం చేస్తున్నాడు? ఆయన మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేసేసాడు. ఏం చేశాడు? ఇప్పుడు చదువుదాం 40వ వచనంలో. ఏం చేసింటాడు? ఆమె పురుషుని ఎరుగలేదు. ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలీయుల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుటకు అద్దం. 4 దినములు ప్రసిద్ధి చేయుటకు అద్దం. అంటే ఆమె బ్రతికి ఉందా, చనిపోయిందా? బ్రతికుందా, చనిపోయిందా? చనిపోతే 4 దినములు ప్రసిద్ధి చేయడానికి వీలుంటుందా? ఉంటుందా? ఉండదు. ఆమెకు చేశాడంటే ఆమెను దేవునికి ప్రతిష్ఠించాడు. నువ్వు దేవుని కుమార్తెవు అయిపో. ప్రతిష్ఠించాడు, అయిపోయింది. నువ్వు దేవుని కుమార్తెవు, మొక్కుకున్న మొక్కుబడి ప్రకారం ప్రతిష్ఠించాడు, అయిపోయింది. దహన బలి ఇవ్వలేదు ప్రేమైన వర్లారా, దహన బలి ఇవ్వలేదు. అది దేవునికి ఇష్టము కాదని తెలుసు. మరి దహన బలి అన్నాడేంటి? గొర్రె, మేకో, దూడో వస్తే దహన బలి, మనిషి వస్తే ప్రతిష్ఠిత. దేవునికి సమర్పించడం, దేవునికి అర్పించడం, దేవుని సన్నిధానంలో ఉంచడం. ఈ మాట మనకు అర్థం కావడానికి ఒక మాట ప్రేమైన దేవుని వాళ్ళరా సమయం అయిపోయింది. హన్నగారు కూడా మొక్కుకున్నారు, అవునగా? సమూయేలు మొదటి గ్రంథంలో మనందరికి తెలిసిన విషయం.
నాకు గనక కుమారుణ్ణి ఇస్తే నేనేం చేస్తాను? నీకే అర్పించేస్తాను, నీకే ప్రతిష్ఠిస్తాను నీ సన్నిధానంలో, సంఘంలో, మందిరములో నీకు విడిచిపెట్టేస్తాను ప్రభు అని అన్నం మొక్కుకున్న తర్వాత ఏం చేసింది? దేవునికి సమర్పించేసింది. దేవునికి సమర్పించేసింది, దేవుని సన్నిధానంలో ఉంచేసింది. ఇక నువ్వు నా బిడ్డవు కాదు, నువ్వు దేవుని బిడ్డవు. అది ప్రతిష్ఠించే విధానం, ప్రతిష్ఠించే విధానం. దానమని కాదు బైబిల్లో కోరుకున్నది. పశువులు, పక్షులను, జంతువులను వారు తప్పు చేసినప్పుడు రక్తం చిందించబడడానికి దానికి కూడా ఒక గుర్తు ఉంది. రాబోయే యేసుని క్రీస్తును సూచించడానికి ఆ విధానాన్ని దేవుడు పెట్టాడు బైబిల్లో. ప్రేమైన దేవుని వారలారా, నేను ముగించే మాటలో చెప్పవలసిన విషయం ఏంటంటే, దేవుని సన్నిధానములో మన పలుకుతున్న ప్రతి మాట గురించి దేవుడు లెక్క అడుగుతాడు. అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే లెక్క అడుగుతాడు. ఒకవేళ మాట ఇచ్చాను, నేను తప్పిపోయాను అని ఒకవేళ నువ్వంటే, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం అండి చివరిగా చూసుకొని ముగించుకుందాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయంలో ఒకవేళ మాట ఇచ్చి మాట తప్పిపోతే దేవుడు ఏమంటున్నాడో చూడండి. సొలొమోను గారు ఏమంటున్నాడో చూడండి. 5వ వచనంలో చదువుకున్నాం కదా, ఇప్పుడు 6వ వచనంలో చెప్తున్నాడు. నీ దేహమును శిక్షకు లోపరుచునంత పని నీ నోటి వలన జరగనీయకము, అది పొరపాటు చేత జరిగేనని దూత ఎదుట చెప్పకము. నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి నీవేలా నీ కష్టమును వ్యర్థపరచుకునేదవు. కింది వచనంలో దానికి కూడా కంటిన్యూ పదం అది. కింది వచనంలో అధికమైన స్వప్నములను, మాటలను, నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. వ్యర్థమైన స్వప్నములు అంటే మన భాషలో వ్యర్థమైన ఆలోచన, వ్యర్థమైన తలంపులు, గాలిలో మేడలు కట్టడం. నాకు అది జరిగితే ఇట్లా, ఇది జరిగితే ఇట్లా, అది జరిగితే ఇట్లా, ఎన్నో రూట్లో మనం వెళ్ళిపోతుంటాం. వద్దు నాయనా, ఎందుకు నీకు ఆ మొక్కుబడులు ఎందుకు? ఆ మాటలు పలుకుట ఎందుకు? ఆ మాటలు పలికి నువ్వు గనక మొక్కుబడి చెల్లించకపోతే 6వ వచనంలో అన్నాడు, నీ దేహమునకు శిక్ష కలుగుతుంది అన్నాడు. చూడండి, నీ దేహమునకు శిక్ష కలుగునంత పని ఎక్కడ జరగనీయకుము? నీ నోటిలో జరగనీయకుము, నీ నోటి వెంట రానియకము. అది వచ్చను, పొరపాటున వచ్చనని దూత ఎదుట పలుకకము అన్నాడు. దూత అంటే ఎవరక్కడ? యాజకులు. మన గ్రంథంలో ఉంటుంది ఆ పదం 2వ అధ్యాయంలో. దూత ఎదుట చెప్పకము, ఇది జరగలేదు, నేను ఆ రోజు యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను, నేను మాట తప్పినందుకు దేవుడు నా దేహమునికి ఏం చేశాడు? శిక్ష విధించాడు. ఆ రోజు పొరపాటున నేను మాట ఇచ్చాను అని యాజకుని ఎదుట, అనగా దూత ఎదుట చెప్పకము. అంటే మాట ఇచ్చి మాట తప్పితే దేవుడు ఏం చేస్తాడు? శిక్ష విధిస్తాడు. మరి ఏం చేయాలి ప్రభు అంటే, ఏమొద్దు నాయనా, నా సన్నిధానమునకు వచ్చి ఆలకించు, నీ బలులను పక్కబెట్టు, నీ ధన కార్యాలన్నిటిని పక్కన పెట్టు, ధాన్యమును పక్కన పెట్టు, సమీపించి ఆలకించు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. ఓవర్గా ఆలోచించవద్దు, ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు, అధికమైన స్వప్నములు వద్దు, కలలు వద్దు, కలలు కనవద్దు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. మొక్కుకుంటివా చెల్లించు, లేదంటే మొక్కుబడి చేసుకునవద్దు. ఆ మొక్కుబడి చేసుకున్నందుకు యెఫ్తా గారు ఎంత బాధపడ్డారు. చెల్లించాలి, దేవునికి చెల్లించాలి. ఒకవేళ చెల్లించకపోతే ఏం జరుగుతుంది? దేహమునకు శిక్ష కలుగుతుంది, మన కుటుంబానికి శాపం వస్తుంది.
కనుక ప్రేమైన దేవుని వారలారా, దేవుని మందిరములోనికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త చూసుకోండి. నడకలు, మాటలు, చూపులు, మనస్సు, ఆలోచనలు ఇవన్నీ కంట్రోల్లో ఉండాలి. నేను దేవుని సన్నిధానములో ఉన్నాను, దేవుని మందిరములో ఉన్నాను, జాగ్రత్త అనే ఆలోచన నీలో ఉండాలి. ఏది పడితే అది మాట్లాడేస్తే దానికి వ్యర్థమైన మాటలకు నువ్వు లెక్క చెప్పాలి. మరి దేవుని మందిరంలో మానవుడు ఎలా ఉండాలి? మంచి ప్రవర్తన కలిగి బ్రతకాలి. ఆరాధన విషయంలోను, కానుకల విషయంలోను దేవుడు ఏది చెప్పాడో వాటినే మనము చేయాలి. మన ఆలోచన ప్రకారంగా చేయకూడదు. దేవుడు ఏం చెప్తే అదే చేయాలి. నా పెద్దలు చెప్పారు, మా మామ చెప్పాడు, మా నాయకులు చెప్పారు అని దేవుని వాక్యాన్ని కించపరిస్తే మాత్రము దేవుని ఆజ్ఞలను మనము తృణీకరించిన వారమవుతాం. ఆలోచించండి. ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని దేవుని ఎదుట భయభక్తులు కలిగి మనము దేవుని మందిరములో బ్రతకాలని, మన జీవితాంతం దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికి దేవుని మహిమపరచి దేవుడుండే పరలోకానికి చేరాలని మనసారా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.